ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాను. స్పెషల్ అంటే నాకు స్పెషల్ అండ్ మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళందరికీ చాలా స్పెషల్ అయిన వీడియో. ఎందుకంటే నాకు నేను వంటలు చేసే దాంట్లో ఒకానొక ఫేమస్ వంట ఏంటి అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో అందరూ తింటారు బాగా. మా ఫ్రెండ్స్ అండ్ నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ వచ్చేసి యాక్చువల్లీ నేను ఈ ఉగాదికి మా పుట్టింటికి వెళ్ళాల్సుంది. అక్కడికి వెళ్ళి అక్కడ నాకొక చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ ఉంది. తనొచ్చేసి "నువ్వు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ పౌడర్ అయితే తీసుకోరా" అనింది. సరే అనేసి తన కోసం చేసి తీసుకెళ్దాం అనుకున్నా. లాస్ట్‌కి మా పుట్టింటి నుంచి పిలుపైతే రాలేదు. సో, తన కోసం అండ్ మిగతా మా ఫ్రెండ్స్‌కి ఇంకా చాలా మందికి అప్పుడప్పుడు నేను ఫోను చేసి ఇదైతే అడుగుతూనే ఉంటారు. ఎన్ని సార్లు చెప్పినా అడుగుతారు. ఈసారి వీడియో తీసి పెట్టేసాననుకోండి యూట్యూబ్‌లో, వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడంతా యూట్యూబ్‌లో చెక్ చేసుకుంటారింకా. అందుకనేసి నేను ఈ ఫిక్స్ అయిపోయి ఈరోజు మా ఫ్రెండ్ కోసం అండ్ మీ కోసం అందరి కోసం నేనైతే టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. ద బెస్ట్ కొలతలతో పర్ఫెక్ట్‌గా చేస్తాననమాట. నేను ఇంతకుముందు 1 ఇయర్ బ్యాక్ యాక్చువల్లీ నేను ఒక గుడిలో అమ్మవారి గుడిలో ఫ్రైడే పులిహోర కూడా ప్రసాదంగా నేను చేసిచ్చేదాన్ని. అప్పుడు గూడా చాలా మంది చెప్పారనమాట. చాలా బావుంది అని మళ్ళీ పెట్టించుకోవడం. పూజారి గూడా చాలా బావుందని చెప్పారమ్మా అని చెప్పడం. అలాంటివన్నీ నాకు కొంచెం చాలా నచ్చుతుందనమాట. సో, నేను మా ఫ్రెండ్స్ కూడా తిన్నవాళ్ళు మా పిల్లలు స్కూలుకి తీసుకెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పులిహోర చాలా బావుంది. ఎలా చేశారు ఎలా? సో, అందరికి ఈరోజు నేను నా సీక్రెట్ అనేది రివీల్ చేయబోతున్నాను. సీక్రెట్ అనేది బయట పెట్టేసాను. పెట్టేస్తానింకా. మీరు కూడా చూసేయండి. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ఈ కొలతలతో అయితే ట్రై చేసి చూడండి. టెంపుల్‌లో పులిహోర తిన్నట్లే ఉంటుంది. ఓకేనా? ఓకే. స్టార్ట్ చేసేద్దామా ఇంకా? ఫస్ట్ అయితే ఒక యాక్చువల్లీ ఫస్ట్ అయితే పులిహోర చేయడానికి ఒక మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి ఒక పొడి. ఆ పొడి ఎలా కొట్టుకోవాలో నేను ఫస్ట్ చూపిస్తాను. ఓకేనా? యాక్చువల్లీ నేను ఒక్కసారి కొట్టుకున్నాను అంటే ఆ పొడిని ఒక 1 మంత్‌గా ఉంటుందనమాట. 1 మంత్‌కి, 2 మంత్స్‌కి కూడా ఉంటుంది. చెడిపోదు, పురుగు పట్టదు, ఏం కాదు. ఎందుకంటే అన్నీ మనము డ్రై రోస్ట్ చేసి పొడి కొట్టుకుంటాం కాబట్టి. సో, నేను 1 మంత్‌కి, 2 మంత్స్‌కి సరిపోయే పొడిని నేను మీకు కొలతలతో సహా ఈరోజు చూపించబోతున్నాను. ఎలా చేస్తానో చూసేయండి. ఓకేనా? ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ రైస్ అయితే నానబెట్టుకున్నానండి ఆల్రెడీ. ఇప్పుడు ఆహ్, హాట్ వాటర్‌లో ఒక పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండునైతే నానబెట్టుకోవాలి. హాట్ వాటర్‌లో నానబెట్టుకుంటే త్వరగా నానుతుంది అండ్ గుజ్జు కూడా బాగా వస్తుందనమాట. సో, నేను హాట్ వాటర్‌లోనే నానబెడతాననమాట. ఒక గ్లాస్ అయితే ఒక వాటర్ గ్లాస్ అంత రైస్ అయితే నానబెట్టుకున్నాను. ఒక గ్లాస్ రైస్‌కి పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకోండి. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే ఇవేనండి. ఈ కప్ అయితే నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఇలాంటి కప్‌లో ఒక హాఫ్ కప్ ఇక్కడున్న ఇంగ్రీడియెంట్స్ ఈ 4 ఇంగ్రీడియెంట్స్ అయితే అన్నీ ఒకే కొలతలో హాఫ్ కప్ తీసుకోవాలి. ఇవేంటివి అంటే శనగపప్పు, ధనియాలు, ఉద్దులు అండ్ నువ్వులు. నేనైతే తెల్ల నువ్వులు అండ్ నల్ల నువ్వులు 2 తీసుకున్నాను. మీరు మీ ఇష్టం అండి. తెల్లదైనా తీసుకోవచ్చు, నల్లదైనా తీసుకోవచ్చు. నేనైతే 2 కలిపి తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర తెల్లవి కొంచెం తక్కువున్నాయి. అండ్ నల్లవి కూడా ఉంటే మామూలుగా అయితే నేను నల్లవి, తెల్లవి 2 కలిపే చేస్తాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, ఈ 4 ఒకే క్వాంటిటీలో హాఫ్ కప్ తీసుకున్నాను. మెంతులు ఒక టీ స్పూన్. ఒక టేబుల్ స్పూన్ మెంతులైతే తీసుకున్నాను వీటకి. దీనికి 10 లేదా 12 ఎండుమిర్చి తీసుకోండి. మీకు కారంకి సరిపడు. ఆ తర్వాత మీరు పులుసు చేసేటప్పుడు దాంట్లో పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి కూడా వేసుకుంటాం కాబట్టి కారం అప్పుడు చూసి వేసుకోవచ్చు. సో, ఇప్పుడు మీరు 10 లేదా 12 ఎండుమిర్చి అయితే తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వీటన్నిటిని మెల్లమెల్లగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎలా అనేది చూపిస్తాను. బాండ్లీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత హాఫ్ కప్ ఉద్దిపప్పు, హాఫ్ కప్ శనగపప్పు అయితే వేసాను. అండ్ హాఫ్ కప్ ధనియాలు వేసుకొని దోరగా ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టుకోకూడదు.
అండ్ మీడియంలో కూడా పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మెల్లగా. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ధనియాలు కానీ ఉద్దులు కానీ కొంచెం రెడ్డిష్, కొంచెం లైట్ రెడ్డిష్గా వస్తుంది ఉద్దులు. ఆ టైంలో మీరు ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే మంచి అరోమా అనేది వస్తుంది అనమాట. ధనియాలు మంచి అరోమా వస్తుంది, అప్పుడైనా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టినా కూడా లేదా ఎక్కువసేపు వేయించినా కూడా చేదు అనేది వస్తుంది. ఇలా వేపుకుంటూ ఉండండి. మా కుట్టి డార్లింగ్ చూసారా, నేను వంట చేసేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేయడానికి. ఏం చేస్తున్నావు? పెట్టు నాన్న చెట్టు. పెట్టవా? వాకింగ్కి వెళ్ళొచ్చింది ఇప్పుడే, అందుకని చెప్పులు కూడా ఇప్పలేదు ఇంకా. నేను ఇలా వీడియో చేసుకుంటూ వంట చేసుకుంటూ ఉంటే తను ఎప్పుడు నాతో పాటు ఇలా కిచెన్లోనే తను ఎంగేజ్ అవుతూ ఉంటుంది అనమాట, ఏదో ఒక పని చేస్తూ. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకుంటున్నాను. కొంచెం టైం అయితే పడుతుంది, కాకపోతే బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడైతే మెంతులు కూడా వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. వేసుకొని దోరగా వేగించుకోండి. ఇప్పుడు ఎందుకు సౌండ్ చేస్తున్నావు తనిష్క నువ్వు? నేను వీడియో తీసుకోవాలని చెప్తున్నాను కదా. ఓకే, ఇప్పుడు దోరగా అయితే వేగిపోయాయి. మెంతులు కూడా మంచి స్మెల్ వస్తున్నాయి. ఈ టైంలో మీరు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఫస్టే వేసుకోకూడదు, ఎందుకంటే నువ్వులు త్వరగా వేగిపోతాయి అండ్ చిటపటలు ఆడతాయి. కాబట్టి లాస్ట్లో నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకొని ఒక 2 మినిట్స్ వేపుకోండి లో ఫ్లేమ్ మీద. ఇప్పుడైతే 2 మినిట్స్ తర్వాత వేగిపోయాయి కదా, ఇప్పుడు ఎండుమిర్చి అయితే వేసేసుకుంటున్నాను. ఎండుమిర్చి సౌండ్ చేయకూడదు నాన్న, బుజ్జి తల్లి కదా. ఏంటి నీ ప్రాబ్లం? ఎండుమిర్చి వేసుకున్నాక వేపుకోండి. జస్ట్ 2 మినిట్స్ వేపుకొని ఆఫ్ చేసేసుకోండి. ఎండుమిర్చి ఏం వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ వేడికి అది వేడికి బాగా గట్టిగా అవుతుంది. డిస్టర్బెన్స్ వస్తే సారీ. అయ్యో, బాగా వేపుకోండి. ఎండుమిర్చి వేసుకున్నాక జస్ట్ 2 మినిట్స్ వేసుకొని వేపుకున్న తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడైతే ఆరిపోయింది. దీన్ని ఇప్పుడు నేను మిక్సీలో గ్రైండ్ చేసుకొని పొడిగా గ్రైండ్ చేసుకొని వస్తాను. ఓకేనా? పొడి అయితే కొట్టుకున్నాను. పొడి చూసారా? నల్ల నువ్వులు, కొంతమంది అందరు నల్ల నువ్వులే వేసేసుకుంటారు. అంత నల్ల నువ్వులే వేసుకున్నప్పుడైతే కొంచెం పొడి అనేది బ్లాక్గా వస్తుంది. ఇదేనండి నేను చేసే పులిహోరకి అమృతం. ఇదే మెయిన్ కీ ఇంగ్రీడియంట్. ఇది లేకపోతే నా పులిహోర అన్ఫినిష్డ్ అని చెప్పచ్చు. ఇప్పుడు పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా? దీన్నైతే మీరు 8 కంటైనర్లో వేసుకొని జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి. ఇప్పుడైతే చింతపండుని ఇప్పుడు గుజ్జు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు నేను
ఒక గ్లాస్ రైస్ అయితే ఉడకపెట్టుకున్నాను. రైస్ని ఇలా పొడి పొడిగా పెట్టుకోవాలి. పొడి పొడిగా ఆరబెట్టుకున్నారంటే చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకోండి. ఎందుకంటే ఇది మనం రైస్లో మిక్స్ చేసుకోవాలి. సో హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని కొంచెం వేపండి. కొంచెం వేపి ఒక బాయిల్ అలా వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని రైస్లో అయితే మిక్స్ చేసుకోండి. అలా చేసుకున్నారంటే రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. రైస్ని అయితే నేను ముందుగానే ఆరబెట్టుకున్నాను కాబట్టి చాలా పొడి పొడిగా ఉన్నింది. మీరు చేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత తీసి బౌల్లో అయితే ఆరబెట్టుకోండి. అప్పుడు మెతుకులుగా చాలా పొడి పొడిగా ఉంటుందన్నమాట. పులిహోరకి ఇదే మెయిన్ అన్నమాట. అన్నం అయితే పులిహోరకి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఓకేనా? చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా పసుపు అండ్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. ఆ తర్వాత నేనైతే లెమన్ రైస్ చేసేటప్పుడు కూడా ఇలానే కలుపుకుంటాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇక్కడ నేను పచ్చిమిర్చిని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేస్తేనే పులిహోర అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే పచ్చిమిర్చిని స్లిట్ చేసి వేసామనుకో కారం తగులుతుంది. సో ఇలా జస్ట్ స్లైట్గా మనము బజ్జీ మిరపకాయలకి ఎలా చేసి విత్తనాలు తీస్తాం కదా, అలా జస్ట్ స్లైట్గా కట్ చేయండి అంతే. హాఫ్గా కట్ చేసి వేసినా కూడా కారం అనేది, పచ్చిమిర్చి కారం అనేది వేరు, ఎండుమిర్చి కారం అనేది వేరు. సో పచ్చిమిర్చిని ఇలాగే స్లిట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే 2 పచ్చిమిర్చి, మీరైతే 2 పచ్చిమిర్చి వేసుకోండి. నా దగ్గర ఈ కారం లేని పచ్చిమిర్చి కాబట్టి నేను 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. ఇప్పుడు అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు అండ్ గ్రౌండ్ నట్స్, పల్లీలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు అలాగే వదిలేసారంటే ఫ్రై అవుతాయి అన్నమాట. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు వేరుశెనగ గుళ్ళు చూసారా ఎంత బాగా బాయిల్ అవ్వాలో. ఇలా వేగిన తర్వాత నేనైతే కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే కరివేపాకు, కొత్తిమీర ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. నేను కరివేపాకు కూడా లాస్ట్లోనే యాడ్ చేసుకున్నాను, మర్చిపోయాను. సో మీకు ఇప్పుడే చెప్తున్నాను. ఇప్పుడు మీరు కరివేపాకు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇంగువ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొంతమందికి ఇంగువ నచ్చుతుంది, కొంతమందికి నచ్చదనమాట. ఇంగువ వేస్తే బాగుంటుంది. ఇక్కడ నేను పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి 2 వేసేసి ఒక 2 లేదా 3 సెకండ్స్ అలా వేపిన తర్వాత చింతపండు పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చింతపండు పేస్ట్లో వాటర్ ఎక్కువ వేసాను కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. ఎందుకు వాటర్ మీరు తక్కువ వేసుకున్నారు, త్వరగా అయిపోవాలి అంటే చింతపండు పిసికేటప్పుడే నానబెట్టేటప్పుడే వాటర్ అనేవి కొద్దిగా వేసుకోండి. కొద్దిగా వేసుకున్నారంటే గబగబా అయిపోతుంది. నేను వాటర్ వేసాను కాబట్టి నాకు ఇక్కడ జ్యూసీగా వచ్చింది. కాకపోతే ఎండ్ ఆఫ్ ద కర్రీ అనేది, గ్రేవీ అనేది ఎలా ఉంటుంది గట్టిగా, అలాగే ఇది కూడా తయారవుతుంది. చూపిస్తాను చూడండి. ఓకేనా? ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. మీ పులుపుకు తగ్గట్టు, కొన్ని చింతపండు పులుపు ఉంటుంది, కొంత చింతపండు తక్కువ పులుపు ఉంటుంది. సో మీ పులుపుకు తగ్గట్టు ఉప్పునైతే యాడ్ చేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఓకేనా? చూసారా, ఆయిల్ పైకి వచ్చేసి గ్రేవీ కూడా చాలా థిక్గా, వాటర్ అన్ని పోయి గ్రేవీ చాలా థిక్గా అయింది. నేను మధ్యలో కరివేపాకు కూడా వేసుకున్నాను, మీరు కూడా వేసుకోండి. ఆ తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆఫ్ చేసుకున్న తర్వాత ఒకటి ఉంది, కొద్దిగా బెల్లం వేసుకోండి.
బెల్లం ఎందుకు వేస్తున్నాను అంటే పులుపు, ఉప్పు అన్నిటిని టేస్ట్ని అన్నిటిని ఓ లెవెల్లో పెడుతుంది. ఓకేనా? ఈ వేడికి బెల్లం అనేది కరిగిపోతుందండి, మీరేం భయపడకండి. ఈ వేడికి బెల్లం అనేది కరిగిపోయి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. ఇప్పుడు ఈ బెల్లం కరిగిన తర్వాత ఇది తీసుకొని అన్నంలో కలుపుకోవాలి. ఆ తర్వాత ఏంటనేది నేను చెప్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మసాలాని నేను దీంట్లో వేసుకుంటాను. మనకి ఎంత రైస్కి సరిపడ మసాలా ఎంతనో అంత వేసుకోండి. ఓకే, మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ పొడిని, దాన్ని 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇప్పుడు తినడం కంటే మీరు ఇంకొక 1 అవర్ ఆగి లేకపోతే హాఫ్ అన్ అవర్ ఆగి తినండి, బాగా ఊరుతుంది పులుపు, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.